My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా మరొకసారి మీ పాసనదికి వచ్చటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు ప్రభా. ఆయతపరిచే ధ్యానాల్లో లూకాసు వార్తలోకి వెళ్ళి ప్రభా, మరి 5వ అధ్యాయంలోకి వెళ్ళి ప్రభా నైనా ప్రభా 13వ భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకి ఇస్తున్న మరి 13వ భాగం అండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 12 నుండి 16 అలాగే 17 నుండి 26 వరకు వచనాలు ధ్యానిస్తూ ముందుకు సాగుతామండి. ఇందులో ప్రత్యేకంగా మరి ఇద్దరు స్వస్థపరచుట గురించి మనం నిన్నంతటా కూడా మరి నలుగురిని శిష్యుల్ని పిలిచిన పిలుపుని మరి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ, అలాగే మనల్ని కూడా పిలిచి ఉన్నాడు. మన జీవితంలో ఇప్పుడు ఎంతవరకు మన చుట్టుపక్కల మన ద్వారా అద్భుతాలు కూడా అవసరమని చెప్పిన మాటని ధ్యానిస్తూ మరి ముందుకు సాగుతామండి. మరి యేసు ప్రభు వారు ఇద్దరు వ్యక్తుల్ని, మరి ఒకరు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు, ఇంకొకరేమో పక్షవాయుతో బాధపడుతున్న ఈ ఇద్దరిని దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచాడనే ధ్యానాన్ని మనం క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఆయన ఒక పట్టణములలో నున్నప్పుడు ఇదిగో కుష్ఠి రోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనని వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠి రోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునకు కనపరుచుకుని నీవు శుద్ధమైనందున మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తన రోగములను కుదుర్చుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇది మొదటి స్వస్థత కార్యము మనం చదివామండి. నిజమే. ఆయన ఏంటంటే మొదటిగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే కుష్ఠి రోగముతో బాధపడుతున్న వ్యక్తి అంట. మరి ఎదురుపడ్డాడు. మరి ఎదురుపడి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, మరి నేను కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నాను అని తల వంచుకొని, మరి ఏ రీతిగా అంటే వాళ్ళైతే ఎదురు పడకూడదు కానీ ధైర్యం చేసి వచ్చి ఉన్నాడండి యేసు ప్రభు దగ్గరికి. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే, చస్తే చచ్చాను, వీళ్ళు కొట్టి చంపేస్తే కానీ యేసు ప్రభు నన్ను కనికరిస్తే నేను స్వస్థత పొందుకుంటాను. ఇంతకన్నా గొప్పది నా జీవితంలో ఇంకొకటి ఉండదు. అయితే మరణము, అయితే స్వస్థత అని తెగించి ముందుకొచ్చిన ఈ కుష్ఠవ్యాధి వ్యక్తి ధైర్యంతో యేసు ప్రభుని అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చెయ్యి అని అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత చక్కటి మాటతో పలకరిస్తున్నాడు అంటే, నువ్వు దగ్గరికి రాకు, దూరంగా ఉండు, సరే తర్వాత స్వస్థపరుస్తా, రేపు స్వస్థపరుస్తా అని అనట్లేదు. కానీ చక్కటి మాట, ఇదిగో నాకిష్టమే, ఇదిగో నీకిష్టమైతే నన్ను స్వస్థపరచని అడుగుతున్న ఈ వ్యక్తితో, ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో దేవుడు ఆదరణతో కూడిన మాట ఏంటంటే, నాకిష్టమే అని చెప్పేసి చక్కటి మాటతో, నీవిప్పుడే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీవిప్పుడే శుద్ధుడవు కమ్మని పలకగానే, ఆ మాట పలకగానే హల్లెలూయా, మరి ఆయన కంప్లీట్గా స్వస్థత పొందుకున్నాడంట. ఆ తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఎవరికి కూడా చెప్పకు, కానీ మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఇదిగో ఇప్పుడు నీకు కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి, మరి అవును నువ్వు ఇప్పటి వరకు వెలివేసిన వాడిగా ఉన్నావేమో, అయితే ఇప్పుడు మరి నువ్వేంటంటే నీ కుష్ఠవ్యాధి పోయింది కాబట్టి ముందు యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని తనకి చూపించి నాలో కుష్ఠి అనేది తొలగిపోయిందని చెప్పేసి ఒప్పుకొని మరి వాళ్ళు మరి సాక్ష్యము పలుకుతుంటుండగా
నువ్వేం చేస్తావంటే మోసెస్ ఏ రీతిగా కానుకలు నువ్వు అర్పించి దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకు అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇతను ఏం చేస్తాడు తెలుసా అండి, పాత నిబంధన ప్రకారంగా మాత్రమే చేయలేదు, కానీ ఈయనేం చేశాడు తెలుసా, యేసు ప్రభు నన్ను ముట్టాడు స్వస్థపరిచాడని చెప్పేసి ఎవరికి చెప్పవద్దని చెప్పాడు. ఏమని చెప్పొద్దంటే స్వస్థత పొందుకున్న మాట నిజమే, అవునండి. కుష్టి రోగితో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకున్న తర్వాత వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకొని కానుకలు అర్పించాలి, వాళ్ళ పాప పరిహార్థ బలులు, కానుకలు, కృతజ్ఞతలు చెల్లించాలి. అది ధర్మశాస్త్రం ప్రకారంగా. అంటే కుష్టి వ్యాధికి మందు ఉండొచ్చు ఆ టైంలో, లేకపోతే దేవుడు కొంతమంది స్వస్థపరిచున్నాడో మనకి అది తర్వాత విషయం, కానీ స్వస్థత అయిన తర్వాత జరిగేది ఆ రీతిగా మనం చేయాలి. అంటే పాత నిబంధనలు. కానీ ఇక్కడ ఈయన కేవలం యేసు ప్రభు వారి ఇంకా మరి శిల్వయాగం అవ్వలేదు కాబట్టి అతనికి ఏం చెప్తుంటే నువ్వు యథావిధిగా మోసెస్ ధర్మశాస్త్రాన్ని పాటించి ఇంకా అన్నట్టుగా చెప్తే, ఈయన కేవలం ధర్మశాస్త్రాన్ని పాటించడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు వారు మరి నన్ను స్వస్థపరిచాడని చెప్పేసి అందరికీ వెళ్ళి చెప్పడమైనప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయి ఎంతో మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కొరకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతం జీవితాల్ని మార్చేస్తుంది. నిన్న ఒక చేపలు పట్టే అనే అద్భుతం, అక్కడ మరి చేపలు పడవల నిండా పట్టినప్పుడు ఎంతో మంది ఆశ్చర్యపడిపోయి నలుగురు వెంబడించినట్టుగా ఇక్కడ ఎంతో మంది యేసు ప్రభు కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు కొరకు కాదు, కానీ యేసు ప్రభు చేసే అద్భుతముల కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ అంత్యకాలంలో నిజమే యేసు ప్రభు కొరకు మరి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అద్భుతాల కొరకే వచ్చి వెళ్ళిపోయిన వారు ఉన్నారేమో. కానీ ఈ అంత్యకాలంలో సర్వసత్యము తెలుసుకుని ముందుగా చాలా సంవత్సరాల నుండి అద్భుతాలు పొందుకుని దేవునికి దూరమైన వారే కావచ్చు, దేవుని అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న వారే కావచ్చు, ఈరోజు దేవుని నామంలో రక్షణలోకి వచ్చుదురుగా కానీ నమ్ముతున్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి మరి స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్తున్నాడు. అవునండి, ఇంత జన సమూహం మధ్యలో ఉన్నను ఆయన మాత్రం తన బిజీ షెడ్యూల్లో ఎక్కడ కూడా వెనుదిరగకుండా ముందుకు సాగుతూ మరి తను చేయవలసిన ప్రార్థన, తను గడపవలసిన తండ్రితో సమయం గడుపుతూ ముందుకు సాగుతూ అరణ్యంకి ఒంటరిగా వెళ్తున్నాడు. అవునండి, ఆయన శక్తి లేనివాడు కాదు, ఆయనే బలమైన వాడు, ఆయనే అద్భుతకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే దేవాది దేవుడు. ఆయన శక్తిని ఇప్పుడు మనలాగా ప్రార్థన చేసి బలాన్ని పొందుకోవడం కాదు, లేకపోతే ఆహారం తిరిగి బలం తెచ్చుకొని పని చేయడం అని కాదు, కానీ ఆయన ఆల్రెడీ శక్తిమంతుడు, ఆయనే జ్ఞాని ఉన్నాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయన యెహోవా రఫా ఉన్నాడు. కాబట్టి ఆయనకి మరి ఇవన్నీ ఏం అక్కర్లేదు, కానీ ఆయన మాత్రం దేవునితో గడపడం, ప్రార్థనలో గడపడం మాత్రం మానట్లేదు. ఎందు నిమిత్తము అనేది చూస్తే ఎస్, నథింగ్ క్యాన్ సపరేట్ హిమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి తండ్రితో గడపడానికి ఆయన వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి అద్భుతం అండి. ఈ మొదటి అద్భుతం ఏ రీతిగా జరిగిందో మనం చూస్తాం. తర్వాత రెండో అద్భుతాన్ని మనము చూద్దామండి. మరి ఏ రీతిగా స్వస్థత పొందుకున్నాడని 17వ వచనం నుండి చదువుతున్నాడు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలీల యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకును. ఇదిగో కొందరు మనుషులు పక్షివాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచకు ప్రయత్నము చేసిరి, గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను. కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వాని మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతనెవడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో పాపములను క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన నెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ రెండు అద్భుతాన్ని కూడా మనం ఈ కొద్దిసేపట్లో ధ్యానించబోతున్నామండి. అంటే మొదట అద్భుతము అంటే స్వస్థత అనే కార్యం ఎలా చేశాడు అంటే, అతను వచ్చి అడిగాడండి, దేవునికి స్తోత్రం, అయ్యా నన్ను స్వస్థపరచు, నాకు స్వస్థత కావాలి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచయ్యా, మరి నాలో ఏ దోషం ఉందో ఏ పాపం ఉందో నాకు యోగ్యత ఉందో లేదో తెలియదు, నీకు ఇష్టమైతేనే
అన్నప్పుడు నాకు ఇష్టమే, వెంటనే అద్భుతం చేశాడండి. అయితే ఇక్కడ పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని నలుగురు స్నేహితులు మరి ఒక యేసు ప్రభువారు ఒకానొక ఇంట్లో ఉన్నప్పుడు మరి తీసుకొచ్చారంట. మరి ఆ గుంపు భయంకరమైన గుంపు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరు నడవడమే కష్టం కదండి. అంటే అలా గుంపుగా ఉన్నప్పుడు ఒకరు వెళ్ళి రావడము, ముట్టుకొని రావడము, అంటే స్వస్థ ప్రార్థన చేయించుకోవడం రావడమే కష్టం కదా. అలాంటిది నలుగురు కలిసి ఒక వ్యక్తిని మోసుకొని రావాలంటే మరి వారికి అంత విశాలత కావాలి, ప్లేస్ కావాలి, మోసుకొని వెళ్ళడానికి దారి కావాలి. కాబట్టి వాళ్ళకి అనుకూలత కలగలేదు. కాబట్టి ఏ ఇంట్లో అయితే యేసుప్రభు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే పైన ఉన్న పెంకలని మెల్లగా తీసి మరి యేసుప్రభు వారు కూర్చున్న చోటని మెల్లగా పైకి వెళ్ళి అతని మంచాన్ని మరి దించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఒక చక్కటి మాట అంటాడు, ఏంటంటే వారి విశ్వాసాన్ని బట్టంట. బైబిల్లో ఏం రాయబడిందంటే ఈ అనారోగ్యంతో ఈయనెవరంటే పక్షవాయువు అంట, లేగలేడు, మాట్లాడలేడేమో, మరి తన శరీరంలో మొత్తం ఆయన కంప్లీట్గా మరి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకరి సహాయం లేకుండా ఆయన అడిగి అసలు నడగడానికి లేదండి, మంచంలో పడి ఉన్న వ్యక్తి. సో ఆ నలుగురు స్నేహితులు ఎంత మంచివారో మరి ఆ స్నేహితుని కోసము మరి అతన్ని మోసుకొని వచ్చి ఉన్నారు. అయితే ఆ వారి ప్రేమను బట్టి, వారు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు యేసుప్రభు వారు ఆశ్చర్యపడిపోయి ఆనందించి వారి విశ్వాసతను బట్టి ఏం చేస్తున్నాడంటే ఇదిగో వారి విశ్వాసతను బట్టి ఇదిగో అతనితో అంటున్నాడు, కుమారుడా నీ విశ్వాసం కాదు కానీ నీ పాపములు క్షమించబడుతున్నాయి అంటున్నాడు. ఎవరి విశ్వాసమును బట్టండి? మరి తన స్నేహితుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఇదిగో నీ పాపములు ఇప్పుడు ఇక్కడ క్షమించబడుతున్నాయి అన్నప్పుడు అక్కడున్న వారంతా పరిసయ్యులు, సద్దూకయ్యులంతా కూడా ఏంటి దేవునికి వ్యతిరేకమైన మాటలు దూషణ చేస్తున్నాడు, ఏంటిది, ఇతను ఎవరు పాపాలను క్షమించడానికి? సరే స్వస్థపరుస్తున్నాడంటే ఓకే, కానీ ఈయనెవరు పాప క్షమాపణ అంటాడు? దేవాది దేవునికి తప్ప ఎవరు కూడా క్షమించలేరు కదా అని చెప్పేసి వారు నిజమే అండి, అది సత్యమే కదా, మరి దేవునికి తప్ప ఎవరికి క్షమించే హక్కు లేదు, అధికారం లేదు, అది నిజమే ధర్మశాస్త్రం ప్రకారంగా. కాబట్టి మరి ఈయనెవరు అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియకండి, యేసుప్రభు అని తెలియక దేవాది దేవుడు దిగొచ్చాడు, వారి మధ్యలో నడుస్తున్నవాడు, పరలోకపు తండ్రి అనే సత్యం తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు మీరు హృదయంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? మీకోసమే మీరు నమ్మాలనే, మీరు నమ్మట్లేదు నేను దేవుని కుమారుడనని, నేను దేవాది దేవుడని మీరు నమ్మట్లేదు. కాబట్టి ఇదిగో దేవుని కుమారుడికి మరి ఇక్కడ భూలోకంలో పాపములను క్షమించుటకు అధికారం ఇవ్వబడిందని చెప్పడానికే నేను ఈ మాట తనతో చెప్పి ఉన్నాను. నిజమే, నువ్వు లేచి నడువు అని చెప్పడం సులభమా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదండి, స్వస్థత ఈజీ ఏమో ఇప్పుడు, కానీ పాపము క్షమించబడట చాలా ప్రాముఖ్యమైనదండి. మనం స్వస్థత పొందుకున్నంత మాత్రాన సరిపోదు కదండి, మన పాపాలు క్షమించబడాలి, అది ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు పాప క్షమాపణ ముఖ్యం. అవునండి, గతంలో నేను యూట్యూబ్లో మీరు కావాలంటే చూడొచ్చు, మెసేజ్ ఉంటుంది, పాప క్షమాపణ ప్రాముఖ్యమైనది అని. అంటే స్వస్థత కంటే కూడా పాప క్షమాపణ ప్రాముఖ్యమైనది. ఇదే అంశాన్ని వీలవుతుంది ఇంకా మరి డెప్త్గా ఉంటుంది, మీరు కావాలంటే వినొచ్చండి. అంటే మనము లూకాసు వార్తని మరి ఉన్నట్టుగా ధ్యానిస్తున్నాం కాబట్టి మరలా నేను మళ్ళీ దీని గురించి చెప్తున్నానండి. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే దేవాది దేవునికి తప్ప ఎవరికి కూడా పాప క్షమాపణ అనే హక్కు లేదు కదా మరి అని ఇతన్ని మరి దూషిస్తూ ఉన్నారు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నాకు ఈ లోకంలో పాప క్షమాపణ నిమిత్తమై అధికారం ఇవ్వబడింది కాబట్టి నేను అతని పాపములు కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి, కుష్టి వ్యాధితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పట్లేదు, పాపాలని చూపించట్లేదు, కానీ అతను నాకు ఇష్టమే అని చెప్పింది. అంటే ఇప్పుడు కుష్టి వ్యాధి బాధపడుతున్న వ్యక్తిలో మరి పాపం లేదని కాదు, కానీ దేవాది దేవుడు ఎవరిని ఎట్లా స్వస్థపరచాలో, ఎవరికి ఏది కావాలో తనకి మాత్రమే కాదు, అలాగే అంటే స్వస్థత పొందుకుంటున్న వారికి ఏది అవసరమో అది ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ చుట్టుపక్కల ఎవరున్నారో వారిని గమనించుకుంటూ వారికి ఏమి కావాలో, వారికి ఏది చెప్పాలో, వారికి ఏది తెలియజేయాలో అది తెలియజేస్తూ దేవుని సమయం వ్యర్థం చేసుకోకుండా ఆయన అందరితోనూ సంభాషిస్తున్నాడండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అని మనకు అర్థమవుతుంది. చూడండి, వెంటనే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే అతనితో మరలా అంటున్నాడు, అయ్యా ఇదిగో లేచినాడు, పొందైతే క్షమించబడ్డావు అని చెప్పాడు. మరలా ఇక్కడ ఏమంటున్నాడంటే తన వైపు తిరిగి ఇదిగో నువ్వు లేచి నీ పరపెత్తుకొని లేచినాడు అనగానే నలుగురి చేత మోయబడిన ఈ వ్యక్తి తన పరుపును తను ఎత్తుకొని మరి తిరిగి లేచి నడవడం చూడడం అనేది జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. గొప్ప స్వస్థత కార్యము, అంత మాత్రమే కాదు పాప క్షమాపణ కార్యము ఇక్కడ జరిగింది. ఎందుకంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట సత్యమైనది, యథార్థమైనది. ఇక్కడ మీతో ఒక మాట చెప్తున్నానండి, పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప ఎవరికి కూడా పాప క్షమాపణ అర్హత లేదండి, క్షమించే అర్హత యోగ్యత లేదు. కానీ
ఈ యేసు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవుడు కాబట్టి అందరినీ క్షమిస్తున్నాడు, క్షమించానని చెప్తున్నాడు. తర్వాత మరి ఇంకొక స్త్రీతో కూడా మనం యోహాను సువార్తలో ధ్యానించినప్పుడు నువ్వు పాపం ఇక మీద చేయకొని పాపములు క్షమించబడ్డాయి, నేను కూడా నేను శిక్షించనని చెప్తున్నాడు. అయితే దేవాది దేవుడు మరి నిజంగా చెప్పాలంటే తన శిష్యులకి అలాగే మనకి ఇస్తున్న గొప్ప ధన్యత. మనం గతంలో మాట్లాడుకున్నాం, ధ్యానిస్తూనే ఉంటాం. ఇది మనం మర్చిపోదండి, ఇది మన అంతరంగంలో ఉండాల్సిన సత్యం. మీరు ఎవరిని క్షమిస్తారో అంటే ఎవరండి? మనము, ఆయన బిడ్డలమైన మనమంట ఎవరినైతే క్షమిస్తామో వారిని పరలోకంలో ఉన్న దేవుడు కూడా క్షమిస్తాడని ఒక అర్హత, యోగ్యత, మరి అధికారం అనేది, ఒక పవర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో నువ్వు ఇప్పుడు ఎవరిని క్షమించాలో ఇప్పుడే జ్ఞాపకం చేసుకుని అందరినీ క్షమించు. నువ్వు క్షమిస్తే దేవాది దేవుడు క్షమిస్తాడు, దేవాది దేవుడు క్షమిస్తే వారు నరకం నుండి తప్పించబడతారు. నిజమే, వాళ్ళకి స్వస్థత అవసరమేముందేమో, మారు మనసు కూడా అవసరమే, వారి జీవితంలో అన్నీ కావాలి. కానీ ముఖ్యమైనది వాళ్ళకి క్షమాపణ కావాలి. క్షమాపణ లేకుండా మనం పరలోకం వెళ్ళలేమండి. రక్త ప్రోక్షణ లేకుండా, మరి యేసు ప్రభు వారి రక్తము చేత మనం కడబడకుండా, మనము ఆయనని యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకుండా మనకి లోకంలో మరే విడుదల లేదు. మనకి పరలోక మార్గము అనేది తెరవబడదు. ఆయనే మార్గము, సత్యము, జీవం అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము వెంబడించవలసిన వారుగా ఉన్నామని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాండి. చూడండి, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు కూడా పాపాలు క్షమించలేడని చెప్పేసిన సత్యం ఎంత నిజమో, దేవాది దేవుడు మనకి ఇతరుల పాపాలను క్షమించడానికి కావాల్సిన అథారిటీని శిష్యులకి అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే తన స్నేహితుడిని ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు, మరి ఎలా తీసుకొచ్చారు అనేది చూస్తే మోసుకొని తీసుకొచ్చారంట. చూడండి, ఇప్పుడు మనము కూడా ఈ రీతిగా మనము బాధలో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారిని యేసు ప్రభు వైపు తిప్పవలసిన వారంగా ఉన్నాం. ఎస్, పాపంలో ఉన్నారా, వారిని దేవుని వైపు తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలి అంటే వారికి పాప విమోచన కలగాలి కదండి. అవును, మరి ఎలా తీసుకురావాలి అనేది చూస్తే, అవును, వారికి సత్యము తెలుసులాగా మనం తీసుకొని రావాలి. వారికి మనము ఏ రకంగా అయినా సరే వాళ్ళని ఒప్పించి మనము తీసుకొని రావాలి. ఆ తీసుకొని రావడం అంటే సరే ఒక కూటమి జరుగుతున్న చోటిక, ఒక అద్భుతాలు జరుగుతున్న చోటిక సంఘానికి తీసుకురావడమా, లేకపోతే మరి ఏ రకంగా అయినా సరే మరి మనము మాట్లాడి వారికి సువార్త చెప్పి, వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి, వారి హృదయం తెరవబడేలాగా మనము సాక్షులుగా జీవించి వారి ఎదుట మనం సాక్షులుగా బ్రతుకుతున్నప్పుడు మనం యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తున్నామని చూడండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు స్వస్థతని ఇస్తున్నారు. యేసు ప్రభు వలన మా స్నేహితుడికి మరి మనము మేలు చేసిన వారమవుతాం. అవును, ఎంత కాదన్నా వాడు పక్షవాతితో బాధపడుతుండొచ్చు, మంచంలో పడిపోయి ఉన్నాడేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చూడండి, యోబు భక్తుడు గుర్తు వస్తున్నాడు. యోబు యొక్క ఫ్రెండ్స్ 3 ఉన్నారండి. ఆ 3 వచ్చి మరి అయ్యో అని ఏడుస్తున్నారు, సాగిల పడుతున్నారు, విలాప గీతాలు పాడేస్తున్నారు. అయ్యో నా స్నేహితుడా, నీ పరిస్థితి ఏంటి అని మౌనంగా ఏడ్చారు. ఆయనని ఓదార్చడానికే వచ్చారు. కానీ తర్వాత నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, నువ్వు ఒప్పుకో, అందుకే నీకు ఈ స్థితి వచ్చిందని చెప్పేసి యోబుని పొడిచినప్పుడు మరి నిజంగా దేవాది దేవుడు మౌనంగా ఉండలేదు. ఆ 3 గద్దించాడు. యోబు ప్రార్థన చేస్తేనే మీకు విడుదల అని చెప్పేసి మరి దేవాది దేవుడు వారిని గద్దించాడు. కానీ ఇక్కడ ఈ 4 స్నేహితులు, ఈ కొత్త నిబంధనలో ఎంత మంచి స్నేహితులు అంటే, మనము ఏమి చేయగలం ఈ స్నేహితుడికి? ఈ స్నేహితుడిని ఇలా మనం వదిలేయలేం. కాబట్టి మనం చేయగలనంతా చేస్తామని, అవునండి, చేయగలిగినంత మనం చేయడం మన బాధ్యత. సో ఈ 4 ఏ రీతిగా మోసుకెళ్లారు? బలహీనుడైన ఆ వ్యక్తిని ఒకరు మోయలేరేమో, 2 మోయలేరేమో, అందుకోసమే 4 కూడా మోసుకొచ్చారు. ఆ 4 బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనము పొందుకున్న ఈ సాక్ష్య జీవితం, మనం అనుభవిస్తున్న సమృద్ధి జీవితం, మనం అందుకున్న రక్షణ పాత్రని ఇతరులకు కూడా మనం పంచాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే కదండి, వాళ్ళకేమీ తెలియదు పాపం గురించి. వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొచ్చుకున్నారు. వీడు పాపం, మరి యోబు ఫ్రెండ్స్ లాగా నువ్వు పాపం చేసావు, నీ చావు నువ్వు జావని వదిలేయలేదు. వారికి అవసరతలు ఉండవండి, వారికి అక్కర్లు ఉండవా, వాళ్ళకి ఇంకా బంధువులు లేరా, వాళ్ళకి ఇంకా రక్త సంబంధికులు లేరా, వాళ్ళకి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేరా, వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం వరకు లేదా? కానీ అవన్నీ ఉన్నా కూడా మరి యేసు ప్రభు ఉన్న చోటికి ఈ వ్యక్తిని తీసుకొచ్చారు అంటే నిస్వార్థమైన స్నేహితుడు. అందుకే వారి విశ్వాస్యతని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతని పాపములు క్షమించబడ్డాయంట. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా దేవుని దగ్గరికి మరి ఏ రకంగాను ఫిజికల్గా మనం తీసుకెళ్ళలేకపోయినా, మాట ద్వారా వాళ్ళకి చెప్పలేకపోయినా, ఆ పరిస్థితిని బట్టి కనీసం మనం ప్రార్థన పూర్వకంగా, అవునండి, ఇదే చెప్తున్నాను, ఇదే మనం సిద్ధపడుతూ ఇతరుని సిద్ధపరచడం అంటే ఇంక ఇది తప్ప ఇంక
ఇంకా మనకి వేరే దిక్కు లేదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సారేపత విధవరాలంట, ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమెకి ఆహారం అయిపోయింది, ఇంకేమీ లేదు, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, కొన్నే కట్టపుల్లలు తెచ్చుకొని ఆ కొంచెం నిప్పు పెట్టుకొని ఆ 2-3 రొట్టెలు ఒక్క రోజు తినేసి ఇంకా తర్వాత ఇంకా చచ్చామా బ్రతికామా తెలియదు అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దేవాది దేవుడు ఏలియా భక్తుని పంపించి మరి ఆ స్త్రీ యొక్క మరి రొట్టెని నూనెని విస్తరించినట్టుగా మరి 3.5 సంవత్సరాల పాటుగా మరి ఆమె పోషించబడట, తన కుటుంబం పోషించబడట, ఏలియా పోషించబడట చూసినట్టుగా ఇక్కడ కూడా మరి ఈ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ ఒక్కరి కోసము మరి దేవాది దేవుడు దిగి వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడ ఒకరు అని ఎందుకు, అసలు సారపత విధవరాలు ఎవర్రండి? అసలు ఆమె ఒక అన్యురాలంట, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె ఒక యూదురాలు కానే కాదు. ఆమె దగ్గరికి దేవాది దేవుడు పంపించినాడు ఆమెను బ్రతికించడానికి, తన కుమారుణ్ణి కుటుంబాన్ని బ్రతికించడానికంటే దేవుని దృష్టి అప్పుడైనా ఇప్పుడైనా అందరి మీద ఉందండి. కానీ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఇదిగో ఆయన కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందుకోసమే మొదటిగా అంతని దేవుడు పట్టుకోలేకపోయాడేమో, అందరిని దగ్గరికి దేవుడు రాలేదేమో, కానీ కొన్ని ప్రణాళికని బట్టి ఆయన యేసు ప్రభువుగా మరి వచ్చిన తర్వాత, శిలువయాగం అయిన తర్వాత ఇంకా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరి కోసము నేను వచ్చి ఉన్నాను, అందరి కోసము నేను రక్తం చెందించాను, అందరి కోసం నేను ప్రాణం పెట్టానని చెప్పినట్టుగా ఇక్కడ నలుగురు తీసుకొచ్చిన దాన్ని బట్టి ఏమంటున్నానంటే ఇతన్ని క్షమించడం మాత్రమే కాదు, ఇతనికి స్వస్థతను కూడా ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళన్యులా లేకపోతే వారు ఏ కులంలో ఉన్నారు, ఏ మతంలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో కాదండి. మనం ఎవరినైనా సరే దేవుని వైపు తీసుకురావడానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ రూపంలో తీసుకుని రాలేకపోయినా ప్రార్థన రూపంలో తీసుకొని రా, అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను ఎన్నో సాక్ష్యాలు విన్నానండి. మనం ఇక్కడ రాత్రి మోకరిస్తే అక్కడెక్కడో అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ మనము ఏదన్నా ప్రార్థన చేస్తే మరి ఎక్కడో అద్భుతాలు జరుగుతాయి. అవును ప్రభు, నేను ఒక్కటే అడుగుతున్నానండి, నిజంగా ఈ ముగింపులో మీకు ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఎస్, వీఆర్ ఇన్ ద వెరీ లాస్ట్ డేస్. మనం చాలా చివరి రోజుల్లో ఉన్నాము. ఏమి జరగబోతుందో మనకి తెలియట్లేదు. నిజమే, నేను భయపడట్లేదండి, మిమ్మల్ని భయపెట్టట్లేదు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే అనుభవం కోసమే ఈ ఆయతపరచు ధ్యానాలు మనం చేస్తున్నాం. సరే, పక్క వాళ్ళు ఏమైపోతారో, వేరే వాళ్ళు ఏమైపోతారో, బంధువులు ఏమైపోతారో తర్వాత విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వింటున్న నువ్వు మాత్రం ఖచ్చితంగా పరలోకవాసిగా నువ్వు నిలబడాల్సిందే, నీకు ఆ నిశ్చయత కలగాల్సిందే అని మొదటిగా నేను నీ కోసమే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి నీ కోసమే మరి మేము మాట్లాడుతున్నాము. కాబట్టి నువ్వు మొదటిగా మార్చబడాలా అనేది కూడా నేను జ్ఞాపకం చేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మార్చబడినప్పుడు ఇతరులని కూడా నువ్వు మార్చడానికి నీకు సర్వశక్తి, సర్వాధికారము, సర్వ కృప, సర్వ మార్గము, సర్వ జ్ఞానము, సర్వ అభిషేకము, సర్వ తలాంతులు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని కూడా నువ్వు నమ్మిన ఎడల, ఇదిగో వారు ఏమి చేశారండి, నలుగురిని కలిసి ఒక వ్యక్తిని మోసుకొని వస్తే జరిగిన కార్యము క్షమాపణ కార్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒంటరిగానే ఉన్నావేమో, నీ చుట్టూ నలుగురు ఉన్నారేమో, ఆ నలుగురిని నువ్వు నడిపించగల శక్తి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అదే నీకు ఇవ్వబడిన ప్రార్థనా శక్తి, అదే నీకు ఇవ్వబడిన విశ్వాసం అనే శక్తి. ఇదిగోండి, వీళ్ళ విశ్వాసం అంట మరి గొప్ప కార్యము చేసింది, స్వస్థత కార్యము చేసింది. అక్కడ ఒక్కడే తన బాధ నిమిత్తము తనే వచ్చినాడు. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి ఆ మనుషుల మధ్యలోకి వస్తే, ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఆ మనుషుల మధ్యలోకి వస్తే, అసలు ఆ కుష్ఠవ్యాధితో చావడం తర్వాత సంగతి, ముందుగానే మిగతా వాళ్ళంతా చంపేస్తారు. కానీ ధైర్యము తెచ్చుకొని అడుగు పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇష్టమైతే ప్రభా, నీకు ఇష్టమైతే అని బ్రతిమిలాడుకున్నాడు. దేవుడు నాకు ఇష్టమే అన్నాడు. ఇక్కడ కూడా నాకు ఇష్టమే, ఇదిగో క్షమించబడుట నాకు ఇష్టమే, ఇతరుని క్షమించుట నాకు ఇష్టమే, ఇతరుల పాపాల నిమిత్తము చనిపోవటం నాకు ఇష్టమే, ఇతరుల కోసమే నేను దిగి వచ్చాననేది నా ఇష్టపూర్వకంగా వచ్చాను, కాబట్టి ఏ ఒక్కరు నశించకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి క్రైస్తవులమైన మన బాధ్యతని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుని కొరకు మనము నిలబడదాం. ఆయన స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకు ఉండనంటే ఎవరున్నారంటే దేవుని యొక్క శక్తి ఉందంట. ఇదొక మాట ఆలోచన చేస్తుంటే ఇక్కడ క్షమాపణ స్వస్థతతో పాటుగా
దేవుని శక్తి ఎవరికి ఉన్నదంటే యేసు ప్రభువుకు ఉన్నదంట. ఈ మాటని మరి మనము 17వ వచనంలో చూస్తాం. మరి అందరినీ స్వస్థపరచడానికి మరి దేవుని యొక్క శక్తి యేసు ప్రభు పైన ఉన్నది కాబట్టి అందరూ అది గమనిస్తున్నారు కాబట్టి ఆ శక్తిని బట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఆ దేవుని అద్భుత కార్యములు, ఆ స్వస్థపరిచే కార్యములు మాత్రమే కాదు, అద్భుతాలు చేసే కార్యములు మాత్రమే కాదు, క్షమాపణ కలిగిన కార్యములు కూడా ఉన్నాయి. మనకి ఎక్కడ విమోచన అనే లోకమంతా ఎదురు చూస్తుందండి. ఆరాటపడడానికి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ భయపడడానికి ఏమీ కాదు. ఈ సాతానుగాడు వాడు గర్జించే సింహమే కావంటే వాడు అరుస్తున్నాడేమో వాడు, కానీ వాడికి మరి పళ్ళు పీకబడి ఉన్నాయని తెలుసుకోండి. మరి ఎస్తర్ గ్రంథంలో చూసినప్పుడు భారతదేశం గురించి 3 సార్లు రాయబడినట్టుగా మరి అందులో బైబిల్లో ఉన్న మరి పెద్ద వచనము మరి ఎస్తర్ గ్రంథం మరి 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. బైబిల్లోకి వెళ్ళనే పెద్ద వచనం అట. ఆ వచనంలో భారతదేశం గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. కనీసంగా ఆలోచన చేస్తే దేవుని హృదయము కాదా అండి ఈ భారతదేశము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన బాధ్యతల్లో ఒకటే, అవునండి, లోకమంతా రక్షణ కావాలి. మనం చేయగలిగిందల్లా ప్రార్థన, విశ్వాసంతో కూడిన సాక్షార్థకపరమైన జీవితాలు జీవిస్తూ మన దేవుడు మన ద్వారా అద్భుతాలు చేసినప్పుడు ఎందుకు మారదండి దేశమని దేవుని పేరట మీకు సవాలు విసురుతున్నాను. ఆ సవాల్ నేను కూడా తీసుకుంటున్నాను. నేను అల్పురాలనే, నేను పనికిరాని దాన్నే, నేను అందరిలాంటి మూర్ఖురాలనే, నాలో స్వార్థం ఉంది. కానీ నేను అడుగుతున్నాను ప్రభా, నా వల్ల ఏమీ కాదు, కానీ ప్రభా నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో ప్రభా. ఈ దేశాల్లో కొంత మటుకన్నా బాగుపరిచే కృపని దయచే ప్రభా, నీ వైపు తిప్పే కృపని ప్రభా. అమాయక జనం ప్రభా, అమాయక జనం ప్రభా. అయ్యా నినివే పట్టణాన్ని బట్టి ఏ రీతిగా దేవాది దేవుడు కుడికి ఎడమకి తెలియని వారు అమాయకులని వారి పట్ల జాలి చూపిస్తున్నాడు. అందరి పట్ల ఆయన జాలి చూపిస్తున్నాడు. కరుణగల హస్తంతో చాపి అడుగుతున్నాడు, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. ఏ ఒక్కరు నశించడానికి చిత్తము కాదండి. ఆయతపరచుదామండి మనుషులని. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థతలు అవసరం, అద్భుతాలు అవసరం, రక్షణ కార్యం అవసరం, పాపక్షమాపణ అవసరం, ప్రతిదీ అవసరమని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా నిజమే తండ్రి, మా జీవితం మా స్వార్థముని బట్టి అయ్యా మా తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా అమాయక జనాన్ని క్షమించండి అయ్యా. అయ్యా నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మా పాపాలను క్షమించమని మేము మొరపెడితే నువ్వు క్షమిస్తావంట నాయనా. మా తండ్రి అయ్యా ఈ మా దేశపు పాపాలని క్షమించి కరుణించి ప్రభానైనా మమ్మల్ని కరుణించి మాకు రక్షణ దయచేయమని ప్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me.